ప్రభువునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభువు పరిశుద్ధ నామములో ప్రత్యేకమైన వందనములు. ఈరోజు మనం సజీవులుగా ఉండడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపే కారణం. మనకంటే గొప్పవారు, మనకంటే బలము, అందచందములు కలిగిన వారు, ఆస్తి అంతస్తులు కలిగిన వారు, ఈ లోకముల అధికారాలు కలిగిన వారు, రాజులు, బీదలు, ఎంతోమంది రకరకాల కారణాల చేత చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. చనిపోయిన వారిలో మనకంటే భక్తులు, మనకంటే గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, బీదలు ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. ఈ రోజున నీవు, నేను, మన కుటుంబాలు క్షేమంగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు కృప కనికరములే కారణం. ఈరోజు ముఖ్యమైన విషయం చెప్పడానికి, మనం వెళ్ళేటప్పుడు ఏది మనం తీసుకొని వెళ్ళం, మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, మనం సంపాదించిన సంపాదన కానీ, లేక మనతో ఎవ్వరూ రారు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్తాము. ఒంటి మీద వస్త్రం కూడా మనతో రాదు. ఈ లోకములన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ విడిచిపెట్టబడిన వారికి మన గుర్తులు మిగులుతాయి, కానీ మనం మాత్రం అన్నిటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన వెంట ఏం తీసుకొని వెళ్ళం. కానీ ఈ రోజున సంపాదన విషయంలో ఎంత కక్కుర్తిగా ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి, లేక ఈ ఆన్లైన్ అవకాశం దొరికినప్పటి నుంచి, ఒకప్పుడు టీవీ ద్వారా దోసుకున్నారు. టీవీ ప్రసంగాల ద్వారా వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో, వాళ్ళ సేవ నిజమో అబద్ధమో తెలియదు, కానీ చాలా ప్లానెడ్గా మా దగ్గర 3,000 మంది ఈ వారం, తర్వాత 4,000 మంది వారానికి, 2వ వారం, 3వ వారం, ఇలా వేలకు సంఖ్య పెంచుకుంటూ మా దగ్గర ఇంతమంది ఆరాధిస్తున్నారని ఆ వీడియోలో ఆ మందిని అలా ఎక్కువగా కనబడేటట్టు చూపిస్తూ, తక్కువ మందిని కూడా ఎక్కువగా కనబడేటట్టు చూపిస్తూ, కొంతకాలానికి ఒక ప్రాముఖ్యమైన మందిరం కట్టబోతున్నామని, దానికి తాను వాడే కారును కూడా మీకు నేను ఇస్తాను, ఎవరైతే ఈ మందిరానికి డబ్బు పంపిస్తారో వాళ్ళందరినీ నేను చిట్టీల రూపంలో రాసుకొని తీసి, దైవజనుడు వాడే గొప్ప ఈ కారును మీకు నేను ఇస్తాను అన్నాడు. 100 మంది, 1000 మంది, లక్షల మంది, లక్షలకు లక్షల వారి సంపాదనల నుంచి పంపించారు, వారి కష్టార్జితంలో నుంచి పంపించారు. ఆ తర్వాత వాటిని బేస్ చేసుకొని మందిరం కట్టాడు ఒక ఆయన. అప్పుడు టీవీ ద్వారా నాతో కలిసి భోజనం చేస్తే, నాతో ఫోటో దిగితే అని ఒక కాలం అలా గడిచిపోయింది ఒక ఆయన జీవితంలో. ఇప్పుడైతే ఎప్పుడు ఈ సెల్ ఫోన్ ద్వారా యూట్యూబ్ బాగా అందరికీ అందుబాటులోకి వచ్చిందో, ఈ రోజున ఆన్లైన్ మాఫియా పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయిందంటే, తెల్లవారటమే ఆలస్యం, రాత్రి అర్ధరాత్రి అనేది కూడా తెలియదు. పోటీపడి లైవ్లు పెట్టడం, పోటీపడి ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టడం, స్కానర్స్ పెట్టడం. నిజంగా వాళ్ళకు వాక్యం ప్రపంచానికి అందించాలని ఆశ ఉంటే వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది, వాళ్ళకు ఒక సహవాసం ఉంటుంది. ఆ ప్రజలు వెనక ఉండి ఆ దైవజనునికి సపోర్ట్ చేస్తారు, ఆర్థికంగా చేస్తారు. అలాగే అన్ని స్థితుల్లో వారు వెనుకుంటారు కదా. మందని కాయవాడు మంద పాలు తాగాలి, మందల పాలు కాదు. మందికి సంబంధించినట్టు ఇతరులకు సంబంధించిన సంఘాల పాలు పిండటం కాదు, అది దొంగ అంటారు. మీరు రైతు కుటుంబాలు తెలుసు, లేకపోతే ఏదైనా మనకు సంబంధించినటువంటి ఒక కోడో లేకపోతే ఒక గేదో ఏదైనా ఉంటే అది మనకు సంబంధించింది కదా. గొర్రెలు అన్నాడు కదా ప్రభు, మంద అన్నాడు కదా. మరి ఎవరికి సంబంధించిన మంద వాళ్ళకు ఉంటుంది కదా, దానికి ఒక కాపరి ఉంటాడు కదా. ఆ కాపరి కదా ఆ పాలు తాగాల్సింది, ఆ కాపరి కదా వాళ్ళ సహాయాన్ని తీసుకోవాల్సింది. మరి వీళ్ళు ఎక్కడో ఉంటారు, చక్కగా కోటు సూట్ వేసుకొని షూట్ కొరకు సిద్ధపడతారు. అక్కడ చెప్పే మాటలు దేవుని మాటలు అన్నట్టుగానే కనబడినా, దేవుని ప్రవచనాల రూపంలో కనబడినా, మరి మనుషుల్ని భ్రమ పెడుతూ, ఆశ పెడుతూ, ఆరోగ్యాలు బాగుంటాయని, లేకపోతే మీకు కలిసి వస్తుందని, మీరు మాకు ఫోన్ చేయండి, మీకు ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి, మేము ప్రార్థన చేస్తామని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు? అన్యజనులను కాదు,
ఆల్రెడీ సంఘాలుగా కూడుకొని ఒక దైవజనుడు, ఒక కాపరి, ఒక సంఘముగా కొనసాగుతున్న వారిలో నుంచే కదా వీళ్ళు వాళ్ళ వైపు తిప్పుకునేది. ఇప్పుడు లక్షల మంది ఫాలోవర్సు, మిలియన్ల మంది ఫాలోవర్స్ని పెట్టుకొని వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. పొద్దున్న ఈరోజు ఏం చేద్దాం, ఈరోజు వాళ్ళ నుండి ఎలా డబ్బు సంపాదించుకుందాం, లాగేద్దాం అని. ఇప్పుడు మీరు కొంతమంది అనొచ్చు, వాళ్ళ వాక్యమే చెప్తున్నారండి, పలానా సేవకుడు ఆయన ఏమి మ్యాజిక్లు చేయడండి. కొంతమంది ఉన్నారు, వాళ్ళని మేము ఫాలో కాము, వాళ్ళని ఫాలో అయ్యేవారు కొంచెం తెలివి తక్కువలు, కానీ మేము చాలా తెలివి కలిగిన వాళ్ళం, మేము వాక్యం చెప్పే అయ్యగారిని ఫాలో అవుతాం. మీ అయ్యగారు వాక్యం చెప్పడా? మీ సంఘంలో వాక్యం ఉండదా? మీ దైవజనులు వాక్యం చెప్పరా? ఆయన చెప్పేది వాక్యం కాదా? ఒకవేళ చదువు తక్కువ ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడతాడు కదా, ఆయన కాదు కదా మాట్లాడేది. డిగ్రీలు చేసిన పెద్ద పెద్ద సేవకులు ఉండొచ్చు, వాళ్ళలో నుంచి కూడా దేవుడే కదా మాట్లాడాల్సింది. దేవుడు మాట్లాడతాడు కదా. వీళ్ళు ఎక్కడో ఆన్లైన్లో చక్కగా కెమెరా ముందు పెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు ఎవరికి చెప్తున్నారు? వాళ్ళు దేనికి, ఏది మైండ్లో పెట్టుకొని చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నానంటే బాధతో చెప్తున్నా, వేదనతో చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటికే మాఫియా బాగా అన్ని 2 రాష్ట్రాలను కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరినీ కలవరపెడుతుంది. చాలా 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 కన్ఫ్యూజ్ చేస్తుంది. దీంట్లో ఇంకో కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, నూతనంగా వచ్చిన సేవకులు, మొత్తం పాతోళ్ళు కొత్తోళ్ళు ఈ ఫోన్పేలు పెట్టి, గూగుల్ పేలు పెట్టి, మేము అది కడుతున్నాం, మేము ఇది చేస్తున్నాం, మేము ఒక అనాథ ఆశ్రమం కడుతున్నాం, లేకపోతే మేము సువార్తకు బండి కొంటున్నాం, లేకపోతే మేము ఇంకా మందిరానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, మేము ఆర్థిక వనరులు లేక వెనకబడి ఉన్నాం, అవి మేము కొనసాగించాలి, మా పరిచర్యకు సహాయం చేయండి అని ఆన్లైన్లో అడుక్కోవటం ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళకి సంఘం లేదా? ఆ సంఘంలో సపోర్ట్ చేయరా? ఎంతవరకు పాలు వస్తే అంతవరకే తాగాలి. ఆ సంఘంలో ఎంతవరకు పాలు, ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఆ గొర్రెలు ఆ కాపరికి ఎంత కావాలో అంత సహకరిస్తారు. వీళ్ళేమో పెద్ద పెద్ద బడాబాబులేమో కోట్లు సూట్లు వేసుకొని షూట్ చేసుకుంటూ అక్కడ మంచిగా రెడీ అయిపోయి, ఏ కోటుకు ఆ కళ్ళజోడు, ఏ సూటుకు ఆ కలరు, రకరకాలుగా వాళ్ళ ఇష్టం. ఇంకొక సినిమా యాక్టర్లే తక్కువ వాళ్ళ మీద. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళు చేసేది వాళ్ళ యొక్క తెలిసి తెలియకనో సాతాను వారిలో ఉండి ప్రపంచానికి చెడ్డై వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళ వస్త్రధారణ ద్వారా, వాళ్ళ ఆకర్షణల ద్వారా. మీరు సేవకులు కదా, మరి మీరు ఇంత సరే రెడీ అయ్యారు, బాగున్నారు, మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆకర్షించేటట్టు ఉండాలి, తిన్నా తినకపోయినా డిగ్నిటీగా కనబడాలి, ఓకే. మరి కింద ఫోన్పే ఎందుకు? కింద గూగుల్ పే ఎందుకు? అంటే నువ్వు అక్కడ పాట పాడుతా అంటే ఇక్కడ స్కానర్ చేయాలా, ఇక్కడ ఫోన్పే చేయాలా? వాళ్ళకు పాస్టర్ గారు లేడా? వాళ్ళకి సంఘం లేదా? వీళ్ళందరూ లక్షల్లో మిలియన్లలో మీ వైపే తిరగాల? అంటే మీరు అడుక్కోవటానికి ఉదయం లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదా? టైం లేదా అసలు? అడుక్కునేవాడికి ఒక శుక్రవారం అని, లేకపోతే అట్లా వాళ్ళు బెగ్గర్స్ కొంచెం టైం ఉంటుంది, మీకు టైమే లేదు. పొద్దున్న తెల్లారితే 3 గంటలకు ఎవరు లేస్తారండి చెప్పండి? కొంతమంది ఎవరు లేస్తారు? లేపుతారు మీరు. ఎందుకంటే వీళ్ళకు మొత్తం చెప్పేస్తారుగా ముందే, మన టైం ఇది, మన టైంకు లైవ్ ఇట్లా స్టార్ట్ అయిద్దని. తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒకటి పెడతారు, సాయంత్రం ఒకటి పెడతారు. యూట్యూబ్ నుండి ఎంత వస్తుందో మీకు తెలుసు కదా, దాంతో సరిపెట్టుకోవచ్చుగా. ఇప్పుడు మీరు లైవ్లు గంటలు ఇన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు యూట్యూబ్ నుండి తప్పకుండా మీకు ఖచ్చితంగా లక్షల డబ్బు అయితే వస్తుంది కదా. అది నిజం కదా, అది అబద్ధం కాదు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. చిన్న వాళ్ళకంటే రావనుకోండి, మీకు ఖచ్చితంగా ఇంతమంది చూస్తున్నప్పుడు, ఇన్ని గంటలు లైవ్ పెడుతున్నప్పుడు, ఇంత మీరు చెప్పే మెసేజ్లు ఇంతమంది వీక్షిస్తున్నప్పుడు మీకు చాలా లక్షల్లో వస్తాయి కదా డబ్బులు. వాటితో సరిపెట్టుకోండి. సరే, అది మీరు కష్టపడ్డారు, మీరు వాక్యం చెప్పారు, మీకు సరే యూట్యూబ్ ఇస్తుంది అనుకుందాం. మరి కింద గూగుల్ పే ఎందుకు? ఇంకా చాలట్లే, కడుపు నిండట్లా? మీ దగ్గర లక్షల మంది కూర్చుంటారు కదా, 5 లక్షల మంది, 1,00,000 మంది, 50,000 మంది అని వేలకు వేలు, లక్షల మంది, మిలియన్ల మంది చెప్పుకుంటారు కదా. మీ సంఘం కాదని మీకు కూడా తెలుసు. అవి అవతల బుట్టలోంచి దొబ్బుకున్నటువంటి చేపలని మీకు తెలుసు.
మరి మీరు మోకరిస్తే వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో, ఎక్కడ వాళ్ళు కష్టపడుతున్నారో, వారి ఇల్లు, అసలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఫోన్ నెంబర్ ఉంటుందా వాళ్ళ దగ్గర? అయ్యగారా, నేను ఏ చీకటితోటో అర్ధరాత్రి ఫోన్ చేసి నీతో మాట్లాడతారా? మీకు మళ్ళీ మీడియేటర్లు, మీకు వాలంటీర్స్, మీకు బౌన్సర్సు, మిమ్మల్ని మీ దాకా రావాలంటే ఎంతమందిని దాటి రావాలి? ఇది కరెక్టేనా చెప్పండి? ఏంటండి, ఏం చేసుకుంటారు ఈ డబ్బు ఏం చేసుకుంటారండి? ఏమన్నంటే కొన్ని ఫోటోలు పెట్టి, కొన్ని వీడియోలు పెట్టి, వాళ్ళకి కట్ చేసిన ఏదో 10ల్లో 100ల సంఖ్యలో, మీకు లక్షల మంది ఇస్తే 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎవరికో చేస్తున్నారు. దాన్ని చూసి కింద కామెంట్స్, ఇది ఉట్టిగా పోవట్లేదు, అయ్యగారు ఇట్లా చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు అని పాపం వాళ్ళు నమ్ముతున్నారు. ఎంతమంది అండి మణిపూర్ పేరు మీద ఎంతమంది డబ్బు సంపాదించారు? మణిపూర్లో సంఘటనని ఎక్స్పోజ్ చేస్తూ అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, కోట్ల రూపాయలు దండుకున్నారు కదా. అదంటే ఆ సీజన్ అయిపోయింది. మళ్ళీ ప్రవీణ్ పగడాల గారి ద్వారా దండుకున్నారు కదా, ఆయన మరణాన్ని బేస్ చేసుకొని, అది అయిపోయింది. వీళ్ళకైతే ఒక సీజన్ లేదేం లేదండి. ఉదయం తెల్లవారినప్పుడు లైవ్ పెడతారు. ఆ చిన్న చిన్న డబ్బాల్లో నుంచి అయ్యగారు అమ్మగారు అనుకుంటే వాళ్ళేమో వీళ్ళు మళ్ళీ అసలు వాళ్ళ సంఘాలకు ఎందుకు పోతారు, వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు పోతారు? ఇంత చిన్న చీమ చిటుకు అంటే భయపడేటువంటి స్వభావం కలిగి, చిన్న నొప్పి రాగానే, చిన్న వ్యాధి రాగానే, ఆర్థిక ఇబ్బందులు రాగానే బెంబేలు ఎత్తిపోయి వీళ్ళకు ఫోన్లు చేసి వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళు చెప్పే మాటలకు బానిసలై, ఇంకా కొంతమంది ఉన్నారు పిలిచేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అక్కడి నుంచే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉండి కెమెరా ముందు ఉండి ఎర్ర చీర నల్ల చీర అనుకుంటా ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఇలాంటి షోలు చేస్తున్నారు వాళ్ళు? అక్కడుండి కెమెరా ముందుండి పేరు పెట్టి పిలుస్తాడు అంటే 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు ఎవరికి ఉండదా? బోలెడు మందికి ఉంటావు నువ్వు పిలిచే పేరు. వాళ్ళు వెంటనే ఏదో ఒక టైంలో ఆ టీవీ ఆన్ చేయగానే, ఆ సెల్ ఫోన్ చూడంగానే, ఆ లైవ్ చూడంగానే, ఆ పేరు వినంగానే వాళ్ళకు ఎక్కడలేని ఎమోషన్, నన్నే అనుకొని అప్పుడు నిన్నే అంటావు నువ్వు. మళ్ళీ ఆ డైలాగ్ తర్వాత ఏ డైలాగ్ చెప్పాలనో నీకు తెలుసు. ఇంత స్క్రిప్ట్తో, ఇంత ప్లాన్తో గూగుల్ పేలు, ఫోన్పే పెట్టి మీరు ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించి ఏం చేసుకుంటారు? మీరు ఏం చేసుకుంటారండి? మీ కొడుకులకు, మీ పిల్లలకు కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు కదా, ఇంకేం చేస్తారు చెప్పండి? ఆ సంఘాలు, ఈ సంఘాలను, ఇన్ని సంఘాలను మీ సంఘమే అని ఫీల్ అవుతున్నారు కదా. అంత సార్వత్రిక సంఘం ఒకటే ఆయన దృష్టిలో. కానీ ఏ సంఘానికి ఆ సంఘానికి ఒక కాపర్ ఉంటాడు, ఒక మేపర్ ఉంటాడు, ఆయన కష్టపడుతూ ఉంటాడు, ఇల్లు తిరుగుతూ ఉంటాడు. ఆ సంఘస్థులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం పనులు చేస్తారు ఆ పాస్టర్కే తెలుసు. ఇంత కష్టపడి ప్రార్థన చేసేది, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది, కన్నీరు గార్చేదేమో ఇక్కడ సేవకుడు. మీరేమో చక్కగా ఆన్లైన్లో లైవ్ పెట్టి మొత్తం దోసుకుంటారు, మీ వైపు తిప్పుకుంటారు, మీ ఫాలోవర్స్ని చేసుకుంటారు. ఇదా మీరు చేసే సేవ? ఇదా మీ మనసాక్షి ఎట్లా పనిచేస్తుంది? మీరు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఇన్ని కోట్ల డబ్బు, లక్షల డబ్బు యూట్యూబ్ నుండి వస్తుంది. సరే, మీ సంఘం నుంచి సపోర్ట్ చేసే దగ్గర కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, వేల రూపాయలు వస్తున్నాయి. వాటితో తృప్తి చెందకుండా మళ్ళీ మీరు గూగుల్ పే, ఫోన్పే, స్కానర్లు ఏంటంటే పెట్టేది? మీకు ఒక దేవుని మాట చెప్పాలి, ప్రపంచానికి అందించాలని భావన పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కలిగించాడు అనుకోండి, అది నిజం అనుకుందాం. చెప్పేశారా? చూసిన తర్వాత ఎట్లాగో నీకు యూట్యూబ్ నుంచి అయితే కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా. పాపం వాళ్ళ సంఘాల మీద ఉన్నటువంటి నాయకుల పొట్టగొట్టడం ఎందుకు? మీరు వాళ్ళని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఎక్కడ పడితే అక్కడ చర్చీలు ఓపెన్ చేయడం, అక్కడ ఒక సువార్త లేదు, ఈ సంఘం నుంచి ఆ సంఘం నుంచి మొత్తం దూకేసి జంపు చేసేసి నువ్వు వచ్చి కోటు సూట్ వేసుకొని వాక్యం మొదలు పెట్టగానే నీకు 2,000 మంది, 3,000 మంది, ఒక 2-3 నెలల్లో 50,000 మంది కావాలా? మనసాక్షి పనిచేయట్లేదా? దేవుడు చూడడండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో తిరిగి ఏంటి కొన్ని ఉపమానాలు చెప్తావు. బస్సు ఎక్కాము, బస్సు చెడిపోయింది, ఈ బస్సు చెడిపోయింది కాబట్టి ఇంకో బస్సు ఎక్కుతారా, ఎక్కరా ప్యాసింజర్ అంటున్నావు. అన్ని సంఘాలు చెడిపోయినాయా? అందరు పాస్టర్లు చెడిపోయారా? నీ బస్సు ఒక్కటే కరెక్టా? నీ బస్సుకు రిపేర్ రాదా? నీ బస్సుకు పంచారు కాదా? నీ దగ్గర ఏ లోపం లేదా? నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ నడకలో కానీ, నీ చూపులో కానీ, డబ్బు విషయంలో కానీ, దేని విషయంలో లేదా స్వార్థం? నీ పిల్లల విషయంలో
ఏం మాట్లాడతావు? ఏదంటే ఉదాహరణలు, పనికిమాలిన ఉదాహరణలు చెప్తారు. ఇది అది కాదు, బస్ ఎక్కి ఈ బస్ ఎక్కి ఆ బస్సు, ఈ సంఘం ఆ సంఘం తిరిగేది కాదు. గదిలో పెళ్లి కుమార్తె సిద్ధపడాలి, అటు ఇటు తిరగటం ఎందుకు? ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా సమస్యలు ఉంటే. అంటే అక్కడ కొద్దిగా చెడగానే వచ్చి నా దాంట్లో దూకమంటున్నావా? ఫస్ట్లో కొన్ని చెప్పావు కదా, కొన్ని ఏం చెప్పావు? అక్కడ దశమ భాగం ఇచ్చిరండి, మీ ఆరాధనకు పోయి రండి. ఎందుకు రావాలి నీ దగ్గరికి అసలు? అక్కడికి ఆరాధన పోయి వచ్చారు కదా, వాక్యం వినొచ్చారు కదా, అక్కడ దశమ భాగం ఇచ్చారు కదా, మళ్ళీ నీ దగ్గరకు వచ్చి సభ్యత్వం ఎందుకు కట్టాలి? నీ దగ్గర ఎందుకు కూర్చోవాలి అసలు? ఏ మనసాక్షి పని చేయట్లేదు? రోజు మోకరించినప్పుడు ఆత్మ ప్రేరేపించట్లేదా? ఎవరో గొర్రెలు, ఎవరో సంపాదించిన అమాయక సంఘాలను నా సంఘంగా పెట్టుకొని, నా సంఘం 10,000, నా సంఘం 1,00,000, నా సంఘం ఆసియాలో పెద్దది అని చెప్పుకోవటానికి అసలు ఏ మనుషులను మెప్పిస్తావు కానీ దేవుణ్ణి ఎట్లా మెప్పిస్తావు? నాకు అర్థం కాదు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్న పరిస్థితులు అటు ఇటు తారుమారు అవుతాయి. అంత మాత్రాన సంఘంలో నుంచి జంప్ చేయమంటున్న వాళ్ళని? ఏ కుటుంబంలో పరిస్థితులు అటు ఇటు అయినప్పుడు భార్య, భర్త, పిల్లలు సరి చేసుకో, ఆ కుటుంబం సరిగా ఉండకూడదా? ఏం మాట్లాడితే ఏం ఉదాహరణలు అండి? ఇంకొక ఆయన చీకటితో 3 గంటలకు అసలు నిద్రపోవడం 3 గంటలకి లైవ్ పెడతాడు. వాళ్ళు కష్టపడి ఎక్కడెక్కడో కూలి పనులు చేసి నైట్ డ్యూటీలు చేసి వచ్చి అప్పుడే పడుకుంటే నీకు ఫాలో కావాలా? సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఉంటారు. వీళ్ళ తప్పు, మీ తప్పు ఎంత ఉందో మీరు ఆకర్షించినప్పుడు, మీరు మోసం చేసినప్పుడు మోసపోయేవాడిది కూడా 50% తప్పు ఉంది. వీళ్ళకేమో ఏం జరుగుతుందా, ఏం కలిసి వస్తుందా, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందా, ఏ గారి నెత్తిమే చేయబెడితే కలిసి వస్తుందా? ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు, పడేయటాలు లేపటాలు. ఇదిగో నీ పేగుల్లో అది ఉంది, నీ కిడ్నీలో సైతాన్ కూర్చుంది, నీ లివర్లలో సైతాన్ కూర్చుంది, నీ ఇంట్లో మూలకు ఉంది, ఆ మూలకు నేను వచ్చి ప్రార్థన చేస్తా, నీ ఇంటికి వస్తే ఇంటి లేకపోతే ఇది ఏం మ్యాజిక్లు? ఏం చేసుకుంటారు ఈ డబ్బు? ఏంటిది అంత మీది? 3 రకాలు చర్చిలు కట్టడానికి ప్లాన్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు, లైవ్లు పెట్టి ఆరాధనలను మోసం చేస్తున్నారు. మా దగ్గరకు వస్తే కలిసి వస్తుంది, ఇది పోతుంది అది పోతుంది అట్లా చేస్తున్నారు. ఇన్ని బ్యాచీలు ఈ క్రైస్తవుల మీద పడితే ఆ క్రైస్తవులు వాళ్ళ సంఘాల్లో ఉండాలనా? లేకపోతే ఒక పని చేయండి, మొత్తం తెలంగాణ, ఆంధ్ర అయ్యగారులు అందరిని పిలిచి మొత్తం సంఘాలు మీ మినిస్ట్రీ పేరున బోర్డులు పెట్టేసి అయ్యగారులను మీ కింద తొత్తుల్లాగా చేసుకోండి. ఈ లాటరీలు వేసి అయ్యగారులు రండి, మీకు బండి వస్తుంది, లేకపోతే అర్హులైన వారికి మైక్ సిస్టమ్ ఇస్తాం అని ఇట్లా చెప్పటం అట్లా చెప్పటం, మేము ఆ దాన ధర్మాలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఇన్ని తిప్పలు ఎందుకు? చేసినోడికి దేవుడికి తెలిస్తే చాలనుకుంటాడు. ఇవన్నీ ఎందుకు ఎక్స్పోజ్ చేసుకోవడం? అందరిని పిలిచి ఒక్కసారి అన్ని రాష్ట్రాలు, మీకు ఎన్ని రాష్ట్రాలు కావాలంటే అన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు, పిలిచి మొత్తం బోర్డులు మీరే పెట్టుకోండి, మీ కింద తొత్తుల్లాగా చేసుకోండి. పాస్టర్లని వాళ్ళు జీతాలకు చేస్తారు. ఈ డబ్బంతా ఆ ఫంక్షన్ హాళ్ళకు, వీటికి వాటికి, మీ ఆడంబరాలకు, మీ అందాలు ఖర్చు పెట్టేదానికంటే అట్లానే చేయండి. మీది మొత్తం ఒక్కటే పేరు అయిపోద్ది ఇక 2 రాష్ట్రాల్లో. లేకపోతే మీకు ఎన్ని రాష్ట్రాలు కావాలనో, ఎంత దాహం తీరాలంటే ప్రపంచం అంతా కావాలా, మొత్తం బోర్డులు మీరే పెట్టుకోండి. ఎందుకండి ఇంత సర్వనాశనం చేస్తున్నారు సంఘాలని? అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. నమ్మకుడి అన్నాడు, వెళ్ళకుడి అన్నాడు, వాళ్ళు ఏం చెప్పినా వెళ్ళొద్దు అన్నాడు. ఎన్నైనా చేస్తారు, విశ్వసించిన వారిని, నమ్మిన వారిని సైతం మోసం చేస్తారు. అంటే విశ్వసించి నమ్మింది ఎవరు? ఆల్రెడీ బాప్తిసం ఉంది, ఒక సంఘంలో ఒక కాపరి దగ్గర ఎదుగుతున్న వారే కదా. వాళ్ళని మీరు ఏం చేస్తారన్నట్టు? మీ మాయ మాటలతో, మీ హిప్నటిజంతో, మీ మ్యాజిక్లతో వాళ్ళని దోసుకుంటున్నారు. ఇది కరెక్టే అంటారా? మరి మీరే చెప్పండి. ఎందుకంటే మీ మనస్సాక్షికి అర్థం. నేను మోకరించి ప్రార్థన చేస్తే నా సంఘంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారు తెలుస్తుంది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా మేము కష్టపడుతూ ఉంటాం. లేకపోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లాగా వాళ్ళు వచ్చి ఎదురుగా కూర్చొని వాళ్ళ బాధలు చెప్పుకుంటే ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్లు. ఆ కమ్యూనికేషన్ ఉందా? అసలు ఉందా? ఆన్లైన్లో ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టి దాహం తీరదా? మళ్ళీ ఇది కాకుండా ఎక్స్ట్రా వ్యాపారాలు, మళ్ళీ
ఏం చేసుకుంటారంటే డబ్బు. దయచేసి అన్నీ మానేసి మనస్సాక్షి ఉంటే, దేవునాత్మ ప్రేరేపిస్తే, వీళ్ళు నా విశ్వాసులు కాదు కదా. పోనీ ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, విశాఖపట్నంలో ఉంటారు, విజయవాడలో ఉంటారు, వాళ్ళే నిర్ణయించుకుంటారు. మీరేం పిలవక్కర్లా. మేము ఇప్పుడు డ్యూటీ రీత్యా, వ్యాపార రీత్యా వలస వచ్చాం, బతకడానికి వచ్చాం. ఇక్కడ ఏ సంఘం బాగుంటుంది, వాక్యం బాగుంటుంది అంటే ఏంటి, వాక్యం ఎక్కడ ఎక్కువ ఉంది, మా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉండే చర్చ్ ఎక్కడ ఉంది, వాళ్ళే చర్చ్ చేస్తారు. వాళ్ళు చేసి అప్పుడు వాళ్ళే వస్తారు. అట్లా ఒక 100 మంది సంఘం ఉన్నప్పుడు ఒక 2-3 వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. అది మ్యాటర్ కాదు. ఒక 2-3 అంటే నీ దగ్గర అందరూ వాళ్ళేనా, మొత్తం అవుతారు. ఇప్పుడు నీ హైదరాబాద్లో కానీ ఇంకెక్కడన్నా కానీ ఏ మెయిన్ సిటీలలో కానీ మీరు సిటీలలోనే ఎందుకు పెడతారు? ట్రైబల్ ఏరియా ఉంది కదా, కోయ జాతి ప్రాంతం ఉంది కదా, అక్కడ పెట్టవచ్చు కదా తెర. లేకపోతే అక్కడ ఆన్లైన్ అక్కడ పెట్టి అక్కడే మీరు ఒకసారి వెళ్ళండి, అక్కడికి తెలుస్తుంది. నడిచి వెళ్ళండి, అడవుల్లోకి వెళ్ళండి. మెయిన్ సిటీలు ఇప్పుడు ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళక్కర్లా. కెమెరా పెట్టుకొని ముందు పెట్టుకుంటే షూట్ చేస్తా అంటే మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోతావు. ఇక ఇంకెందుకు తిరుగుతావు? ఇక చెప్పులు అరిగి లేదు, కాళ్ళు నొప్పులు వేసేది లేదు. అన్ని ఏర్పాట్లు చేసి, స్టేజ్ ఏర్పాటు చేసి, డెకరేషన్ చేసి, మిల్క్ లైట్లు పెడితే వచ్చి 1 గంట సేపు ప్రసంగం చేసి, ఇక అది ఇది ఇక నీకు ఏది పడితే అది చెప్పేసి, ఆ మాయ గొర్రెలకు కూడా అసలు జ్ఞానం లేదు. అయ్యగారుల మీద తిరుగుబాటు చేసినోడు, సంఘాల్లో వాళ్ళతో వీళ్ళతో అటు ఇటు అయినోడు, లేకపోతే హెచ్చులకు పెద్ద సంఘానికి పోవాలి, అయ్యగారు అంటే ఇట్ట అభిమానులు, వీళ్ళంతా చెత్త చెదరం అంతా అక్కడికి వచ్చి అన్నం తిని భోజనం చేసి మీకు ఫాలోవర్స్ అయ్యి మీకు గూగుల్ పేలు చేసి ఫోన్ పేలు చేసి మీ వెంటబడుతున్నారు. వీళ్ళకు ఉండాలి బుద్ధి. ఫస్ట్ వాళ్ళ పాస్టర్ గారు బాధల్లో ఉంటే 100 రూపాయలు ఇవ్వడానికి చేతులు వణుకుతాయి. ఉన్నారు, మంచి విశ్వాసులు ఉన్నారు. పోయినోళ్ళు చెత్త చెదారం ఉన్నోళ్ళందరూ కూడా సంఘాలు ఇప్పటికీ బతికున్నాయి, నిలబడుతున్నాయి, కొనసాగుతున్నాయి. ఇండివిజువల్గా కానీ సంఘాల్లో ఇంతమందిని మీరు దొబ్బినాక కూడా, మీరు దొంగిలించినాక కూడా వీళ్ళు హెచ్చులకో లేకపోతే ఏదైనా బాధలకో ఏదైనా కలిసి వస్తున్న వచ్చినోళ్ళు పోయినోళ్ళు కాకుండా ఆ పాస్టర్ గారిని, ఆ కుటుంబాన్ని, ఆ పరిచర్యను, ఆ సంఘాన్ని, ఆ దేవుని పనిని వెన్నంటి చేసేవాళ్ళు ఉన్నారు. ఉండబట్టి నడుస్తున్నాయి. మీకు లేదా సంఘం? మీరు మీ సంఘస్థులు ఎవరు సహకరించరా? అందుకేనా ప్రపంచం మీద క్రైస్తవుల మీద పడి దాన్నే అంటారు నిజంగా శవాల మీద డబ్బులు ఏరుకోవటం అంటే. అసలే కష్టాల్లో, అసలే బాధల్లో, అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారంటే నీకు వాక్యం చెప్పాలనుకుంటే, నీకు ఏదన్నా దేవుడిచ్చింది చెప్పాలనుకుంటే ఉచితంగా చెప్పేసి గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, ఏది లేదు, చెప్పరాదు. నీకు వెనక సంఘం ఉంది కదా. వద్దొద్దు, మొత్తం 2 రాష్ట్రాలు నీకే కావాలి, ప్రపంచమంతా నీకే కావాలి, పెద్ద పేరు రావాలి, పేరు ప్రతిష్టలు రావాలి. ఏం చేసుకుంటావు? రాజులు పోయారు, రథాల మీద తిరిగిన వాళ్ళు పోయారు. ఏం చేసుకుంటారండి? దయచేసి ఒకరు కాదు, పడేసి లేపేవాళ్ళు, ఉఫ్ఫు అనేటోళ్ళు, ముఖం మీద నీ కంపు నోరు పెట్టి ఉఫ్ఫు అని వాళ్ళ కళ్ళల్లో ఊతానువే, పిల్లలు పుడతారని అట్టి పనులు ఇచ్చి భ్రమ పెడుతున్నావే, యాభై పనులు ఇచ్చి భ్రమ పెడుతున్నావే. ఇట్లాంటి చిన్న చితక ఇప్పుడు లేవాలని, ఇప్పుడు ప్రపంచం మొత్తం కనపడాలని ప్రయాసపడుతున్న ఇప్పుడే మాఫియాలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ సీనియర్లు కాక. ఎవరికి తోసినట్టు వాడు. నువ్వు పోయి అక్కడ ఆలు తీసుకొని వాళ్ళని బలపరిచి రావాలనా? కాకినాడ పోయి, కరీంనగర్ పోయి, హైదరాబాద్ పోయి, నీ సంఘం, నీ సహవాసం, నీ విశ్వాసాలు అక్కడ ఉంటే పోయి వాళ్ళకు ప్రార్థన చేసిరా. నీకేమైనా విశ్వాసాలు అంటే అక్కడ నీ సంఘంలో వాక్యం చెప్పిరా. నువ్వు అందరి సంఘాలను ఒక దగ్గర పెట్టి నీకు ఈ మైండ్లో ఏది ఉంటే అది చెప్పేస్తావా? నీకు ఏ మ్యాజికల్ చేయమంటే అది దేవుడు చేయమన్నాడు చెప్తావా? నీ ఊర్లో లేదా? నీ చుట్టుపక్కల నశించిపోయిన ఆత్మ లేరా? ప్రపంచం అంతా ఉచితంగా తిరిగి స్వార్థ చేయి. సంఘాలను కూడా పెట్టి నీ ఇష్టానుసారంగా నీకు ఏది వస్తే, నోటికి ఏది వస్తే అది ఒక చిన్న వాక్యం తీసుకొని దాంట్లో నుంచి నీకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడుకుంటావు. తైలమని ఒకడు మేమిచ్చే చాపల్లో ప్రార్థన చేసి, చాపేసుకొని ప్రార్థన చేస్తే దేవుడి దర్శనం అని, కట్చీపులని, నూనె బాటిళ్ళని, మా బుక్ స్టాల్లో బోలెడు బుక్కులు ఉన్నాయి, అవి కొనుక్కుంటే దాంట్లో అభిషేకం వస్తుందని, తైలాభిషేకం అని. కొంతమంది తైలాభిషేకం అట, ఒక ఆలు తీసుకోవడం, దాని ఎస్టిమేషన్ వేసుకోవడం,
ఇంతమంది వస్తారు. ఈ అమాయకులు దొరికారు మీకు, ఏం చేస్తాం మరి? మీకు నడుస్తుంది అట్లా. దయచేసి మీకు ఒక మనసాక్షి ఉంటుంది, దేవుని ఆత్మ మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది. వాళ్ళెవరో మీకు తెలియదు పాపం, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ వాకిళ్ళు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు. ఎవడో నేను కెమెరా ముందు దొరికితే వాడిని వదిలిపెట్టవు. చూపి 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 ఇగో నీ ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, నీ ప్రార్థన చేస్తే కనితిపోయింది, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని మా గుడిని దర్శించారు, మా సంఘాన్ని దర్శించారు, మాది 30 రోజులు ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన, 70 రోజులు ఉపవాస ప్రార్థన. ఉండండి చూద్దాం. ఏమి తినకుండా ఏమి తాగకుండా ఒక 21 రోజు ఉండండి చూద్దాం. సస్తరు దెబ్బకే. నిజంగా ఈ ఉపవాస ప్రార్థనతో కూడా మోసం చేస్తారా? యేసుప్రభు ఉన్నాడంటే ఏమి తినలేదు, ఏమి తాగలేదు. కాఫీ కొడతారా? కొట్టండి, దెబ్బకు చచ్చి ఊరుకుంటారు. 21 రోజు ఒకడాట, 40 రోజుల ఉపవాస పండుగలాట. అసలు ఉపవాసం చేసేటప్పుడు బయటకు చెప్పమని ఎవడు చెప్పాడు నిన్ను? నీకు నీ దేవునికి తెలితే చాలదా? నీకు నీ సంఘానికి తెలితే చాలదా? బ్యానర్లు కట్టాలా, బూరలు పెట్టాలా, ఆన్లైన్లో పెట్టాలా, అందరు ఫాలో కావాలన్నా? మళ్ళీ అక్కడ ఉపవాసం, గూగుల్ పే, ఫోన్పేకి ఉపవాసం లేదు, మళ్ళీ అవి ఉండాలి. అది లేదు మళ్ళీ ఉపవాసం. ఏం సేవకులండి? దేనికోసం వచ్చారు? వచ్చేటప్పుడు మంచిగా వచ్చారు సేవకు మీరు. ఎప్పుడైతే ఇలాంటి అవకాశాలు దేవుడిచ్చి పరీక్ష చేస్తాడు, వీడికి డబ్బు మీద ఎంత పిచ్చి ఉంది అని తెలుసుకోవడానికి, పేరు ప్రతిష్టల మీద ఎంత పిచ్చి ఉందని తెలుసుకోవడానికి దేవుడే నీ ముందుకు అవకాశాలు తీసుకొస్తాడు. అప్పుడు నీ మైండ్ ఎడిపోతుంది, ఆలోచించవచ్చు కదా. చాలా జాగ్రత్త అండి. దేవునితో ఆటలు కాదు. మనలో ఉన్న బలహీనతలే మనం సరి చేసుకుంటూ, సంఘాన్ని నడిపించుకుంటూ, ప్రభు కృపను పొందుతూ ఆయన కొరకు మనం జీవించాలి. దయచేసి మీ అందరికీ ప్రభు పేరట తల ఉంచి బ్రతిమలాడి చెప్తున్నా, డబ్బు శాశ్వతం కాదు, పేరు ప్రతిష్టలు శాశ్వతంగా, నేనే కనపడాలి. పోటీ పడుతున్నారేంటి అసలు మీరు? యూట్యూబ్కు మీరే రాజులైపోయారు. అందరూ మీకు ఏదైనా తెలియాలనుకుంటే, చెప్పాలనుకుంటే యూట్యూబ్ను వాడుకొని చెప్పండి. కానీ కింద గూగుల్ పే, ఫోన్పేలు, మా కష్టాలు ఇవి, మా బాధలు ఇవి, మేము అది కడుతున్నాం, మేము ఏ బాధలు పెడుతున్నాం, ముసలోళ్ళకి ఇస్తున్నాం, కుంటోళ్ళకి వాళ్ళు ఇస్తారులేండి. అక్కడ వాళ్ళ సంఘాలు వాళ్ళు కలిసి మీరు చెప్పండి, ఇట్లా మాకేమి ఇవ్వద్దండి, మీ సంఘాల్లో కుంటి వాళ్ళ కోసం, గుడ్డి వాళ్ళ కోసం, మూగ వాళ్ళ కోసం, అనాథల కోసం, వృద్ధుల కోసం కొంత ఫండ్ రేజ్ చేసుకొని మీరు సంఘం అంతా అపోస్తుల సంఘం ఎట్లా చేసిందో అట్లా చేయండి అని అలాంటి బోధలు చేసి ఎంకరేజ్ చేయండి. నాకు ఇవ్వండి, నేను గొంగలు పంచుతున్నా, అరణ్యానికి పోయి బట్టలు పంచుతున్నా, ట్రైబల్ ఏరియాకి పోయి ఎక్స్పోజ్ చేసుకోవడం. ఎవరు చూడాలి మిమ్మల్ని? వాళ్ళు 10 లక్షలు పంపిస్తే మీరు 1,00,000 తోటి కథలు చూపెడుతున్నారు కెమెరాల్లో. ఏం చేయ? 1,00,000 రూపాయలు, 10,000 పంపిస్తే 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీరు. దేవుడికి తెలవదా? మీకు తెలవదా? మీ కుటుంబానికి తెలవదా? మీ మనసాక్షికి తెలియదా? దయచేసి అన్నీ బంద్ చేయండి. మొత్తం మీ వల్ల ఇటు రకరకాల వాదాలు పెట్టుకునే వాళ్ళ ద్వారా కొంత క్రైస్తవుల మీద మతోన్మాదులు అది ఇదని గొడవలు రేపి అది చేసి అదొక బాధ. దేవతలని అదని ఇదని సిట్టింగ్లు వేసి నువ్వా నేనా అనుకొని డిబేట్లు పెట్టి వాళ్ళ ద్వారా ఒక బాధ. పడేసి లేపేసి ఉఫ్ఫు అని కొంతమంది కాలుతోటి, బూట్ కాలుతోటి ఒక స్త్రీ గర్భం దగ్గర కాలు పెట్టి బుస్సు 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 అనటం. మీ సెల్ ఫోన్ నెంబర్లో ఒక అంకె కనపడుతుంది, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు ఇక్కడ కానుకిస్తే మీ బీరువాలో ఇట్లా డబ్బులు పెరుగుతాయి. ఇట్లాంటి కథలు చేసుకుంటూ వాళ్ళ ద్వారా కొంత నష్టం. ఏ మ్యాజికల్ చేయం మేము, కోటు సూట్ వేసుకుంటాం, చక్కగా కెమెరా ముందుకు వస్తాం, మీరు ఆన్లైన్లో మమ్మల్ని ఫాలో కాండి అని మీరు మంచి వాక్యం చెప్పినా మీ మనసులో ఏముందంటే వీళ్ళంతా మిమ్మల్ని ఫాలో కావాలా. వాళ్ళకి ఇక సంఘం లేదు, వాళ్ళకు దైవజనులు లేడు, మీకు గూగుల్ పే, ఫోన్పే చేయాలి. మీకు నిజంగా సేవకులైతే గూగుల్ పే, ఫోన్పే తీసేయండి. ఉచితంగా వాక్యం చెప్పండి. మీరెవరికన్నా ఏదన్నా బట్టలు ఇచ్చినా లేకపోతే అన్నం పెట్టినా ఏదైనా చేసినా దీంట్లో ఎక్స్పోజ్ చేయకండి. మాటతో చెప్పండి, మేము చేశాం, మీ సంఘాల్లో మీరు కూడా చేయండి, మీ ఏరియాలో ఉంటారు, అనాథలు అంతటా ఉంటారు, ప్రతి చోట అనాథలు ఉంటారు, మీరు చేయండి అని చెప్పండి. అప్పుడు మీ సలహా పాటించడం మంచిది. దయచేసి అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురు మోసం చేస్తారంటే పలువురిని కాదు ప్రపంచాన్నే మోసం చేస్తున్నారు. ఇప్పుడు
ఆ నీగ్రో జాతిలో పుట్టినటువంటి ఆ వెర్రి శాఖలన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ఇట్లా చెయ్యూపితే ప్రపంచవ్యాప్తంగా అందరు పడిపోవటం, ఆయనకి ఇప్పుడు నడవలేకపోతున్నాడు. అది బెన్నిహీన్ అని వీళ్ళందరూ ఇట్లాంటి మాయలు చేస్తుంటే మనసాక్షి లోపల అంటనే ఉంటుంది. ఇదంతా ఒకరిని చూసి ఒకరు ట్రైనింగ్ చేసి పెడతారు కొంతమందిని. ఈ ముందు లైన్ పడ్డ తర్వాత వెనక లైన్ మీద పడితే వాళ్ళందరూ పడరా? సరే పడ్డారు, పడితే ఏంది నీకు? రెండు చెప్తావు. ఒకసారి పడితేనేమో దేవుని అభిషేకం తట్టుకోలేక పడ్డాడు అంటావు, ఒకసారి పడితేనేమో దయ్యాలు భూతాలు ఉన్నాయి, మాంత్రిక శక్తులు ఉన్నాయి అంటావు. నువ్వేమో స్టేజ్ మీద నుంచి కిందికి పోతావు, దయ్యాలు పెట్టిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాలా? ఒక పరిశుద్ధ స్థలంలాగా అది పెట్టుకున్నప్పుడు, వాక్యం చెప్పడానికి పెట్టినప్పుడు వాక్యం చెప్పవా? ప్రజల్లో కురుకుతావు ఎందుకు? మెంటల్గా ఎందుకు కురకాలి అసలు? అట్లా ఒక దగ్గర ఉండి అక్కడ తిరుగు, స్టేజ్ మీద తిరుగు. నీ కాళ్ళు ఒకవేళ ప్రాబ్లం ఏదన్నా ఉంటే దయ్యాలన్నీ స్టేజ్ మీకు వస్తాయి, నువ్వేమో స్టేజ్ దిగిపోతావా? కక్కిస్తావా? ఏం కక్కిస్తావు? దయ్యాలను కక్కిస్తావా? ఇక ఎప్పుడు రోగాలు రావా? ఇప్పుడు గ్యారెంటీ చెప్పండి, ఎప్పుడు రోగాలు రావా? సీజన్ బలహీనతలు రావా? ఇక మీరు ప్రార్థన చేసినాక, ఓహో మీ ఐడియా ఏంటంటే ఒక 10 మంది వచ్చారనుకో గర్భఫలం లేదని, నువ్వు బుస్సు అని ఏదో వాగ్దానం చేస్తావు. దేవుని కృప ద్వారా నువ్వు ప్రార్థన చేసినందుకు కాదు, దేవుని కృప ద్వారా ఆ టైం వచ్చిందో ఒక ఇద్దరికి దేవుడు సంతానం ఇచ్చాడు. వెంటనే 8 మంది ఏమో కనపడరు, 2 వచ్చి అయ్యా మీరు చేశారు ఈ మాయ నమ్మిన అమాయకులు వచ్చి నీకు లక్షల్లో వేలల్లో ఇస్తారు. వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తావు కెమెరాలో. మరి మిగతా 8 ఏసై ఏమని అడిగాడు? ఒక కుష్ఠరోగి తిరిగి వస్తే ఏమన్నాడు? మిగతా 9 మంది ఎక్కడ అని అడగలేదా? నువ్వు అడుగుతావు, నీకు దమ్ముందా? వాళ్ళు 10 మంది బాగుపడ్డారు, 10 మంది స్వస్థత పొందారు. మీరు 100 మందిని క్యాన్సర్ వాళ్ళు ఏమంటారు? ఏ వ్యాధి నన్ను వదిలిపెడతారా మీరు? ఏ వ్యాధి నన్ను లోపల ఉన్నాయి బయట ఉన్నాయి అన్నీ ఏదన్నా వదిలిపెడతారా మీరు? అందులో ఎవరికైనా కొంచెం ఆ టైం వచ్చి ఆ గడి వచ్చి దేవుని కృప కనికరం ద్వారా బాగుపడితే మీ కౌంట్లు వేసుకుంటారు. అవన్నీ ఎక్స్పోజ్ చేసి చూపెడతారు. ఎందుకంటే ఇంకా 1000 మంది మీ దగ్గరికి రావాలి. ఇక్కడ 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభించాం, ఇక్కడికి 2 అంటే నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వు చేయరాదు? జ్యూసులు దాక్కుంటా మంచిగా తెల్లన్నం కంటే ఒరెన్నం కంటే బలమైనటువంటి జ్యూసులు పాలు దాక్కుంటా చెయ్యి ఉపవాసం. దాన్ని ఉపవాసాన్ని ఎక్స్పోజ్ చేసుకో, లెక్క ఉంటుంది. జాగ్రత్త దయచేసి. అన్నీ ఎందుకండి మ్యాజిక్లు? డబ్బు కోసమే కదా, పేరు కోసమే, 2 కదా. పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఎప్పుడో చాలామంది వెళ్ళిపోయారు, మట్టిలో కలిసిపోయారు. అలాగే ధనవంతులు రాజులు ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు. దయచేసి మీ అందరికీ తల వంచి చెప్తున్నా, మీరు దీన్ని వదిలేయండి. మీ సంఘాలు మీ సంఘ పరిసరాల్లో అనేక మందిని ఇంకా మార్చండి, ప్రపంచం అంతా తిరగండి. లేకపోతే యూట్యూబ్లో కూడా ఉచితంగా వాక్యం చెప్పండి, వింటారు. దేవునికి స్తోత్రం, థ్యాంక్స్ అయ్య గారు మంచి వాక్యం చెప్పారు అని అంటే దేవునికి మహిమ వస్తుంది. మళ్ళీ మీ దగ్గర పిలువ, మాకు హైదరాబాద్ రండి, మా అడ్రస్ ఇది, వచ్చి మా దగ్గర సాక్ష్యం చెప్పమని ఏం అక్కర్లా. దేవునికి మహిమ వస్తే చాలు, నీకు క్రెడిట్ అక్కర్లా. దయచేసి ఇవన్నీ ఎట్లా చెప్పాలో ఎవరికి చెప్పాలో ఏమో అర్థం కాక ఈ రీతిగా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను క్షమించమని అడగను. ఎందుకు అడగనంటే ఇదంతా మాఫియా. ఇదొక రకమైన లోకంలో ఎన్ని మాఫియాలు లేవు? దానికి భిన్నంగా ఉండి మనం దేవుని కొరకు కష్టపడాల్సిన వాళ్ళం ఇట్లా తయారైతే ఇప్పుడు ఇవన్నీ ఏంది? డిబేట్ల రూపంలో కానీ, దేవతల రూపంలో, నిందించే రూపంలో, అలాగే పడేయడం, లేపటాలు, డబ్బులు కలిసి వస్తాయి, మీ ఇంట్లో అది ఉంది, ఈ మూలకి ఇది ఉంది, ముహూర్తం ఇది అది అని చెప్పడాలు, మమ్మల్ని ఫాలో కాండి, 3 గంటలకు గూగుల్ పే చేయండి, ఇప్పుడు పాట పాడుతున్నాం ఫోన్పే చేయండి, ఇవన్నీ మానేసేయండి దయచేసి. వాళ్ళ సంఘాల్లో వాళ్ళు ప్రార్థన చేయనియండి. మీ సంఘాన్ని మీరు కాపాడుకోండి. మొత్తానికి నువ్వే హీరో కావాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్లుగా మీకు ఎవరికి ఏమనిపిస్తే వాళ్ళని అందరినీ సంఘాలను 2 రాష్ట్రాల అయ్యగారిని పిలవండి. వాళ్ళు కూడా సంఘాలకు చెప్పొస్తారు, పలానా హీరో అందరికంటే గొప్ప ఆయన మమ్మల్ని పిలుస్తున్నాడు, మన చర్చికి ఆయన బోర్డు పెడతాడట, మనకు అన్ని డబ్బులు ఆయన ఇస్తాడట అని చెప్తాం. ఓకే, మీ అట్లా ఆశ తీరుతుందండి, పేరు వస్తుంది, దాంతోపాటు మీకు సంఘాలు కూడా పెరుగుతాయి.
మాకిచ్చేది మాకిద్దరు, ఎందుకంటే మీరు మమ్మల్ని కొంటారు కదగా. ఏంటండి మీరు దీనికోసం ఇంత పాకలాడటమా? దేవుడు ఎన్నిక లేని వాళ్ళని పిలిచి వాళ్ళ స్థాయికి తగ్గ పరిచర్య ఇచ్చి వాళ్ళు కష్టపడుతున్నారు. ఎవడో ఎక్కడో ఒక దగ్గర చేయలేని ఉండొచ్చు, పరిస్థితులు బాగలేక, అక్కడ ఉన్నట్టు పిలుపు లేక, దేవుడు సేవ చేయాలని పూర్తిగా సరెండర్ అయి రాక, ఇది కూడా ఒక వ్యాపారం, ఇందులో ఈ పాస్టర్ని అయితే నాకు మంచి భోజనం దొరుకుతుంది, మంచి వస్త్రం దొరుకుతుంది వచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకరిని చూసి వాళ్ళు కొంతకాలమే ఉంటారు, తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా వెనక వాళ్ళకి వ్యాపారాలు లేకపోతే సపోర్ట్స్ ఉండి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు వెనక సపోర్ట్ ఉంటుంది, డబ్బు సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అది కూడా సేవ అనపడదు. కానీ సేవ అంటే ఏంటి? వలలు విడిచిపెట్టి రావాలి, ఒట్టి చేతులతో రావాలి. ఎక్కడికి దేవుడు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడ కష్టాలు, అక్కడ బాధలు, అక్కడ ఇరుకులు, ఇబ్బందులు, ముందు నిందలు, అవమానాలు అన్నీ భరించాలి. అక్కడ సంఘం దేవుడు స్థాపిస్తాడు. అక్కడి నుంచి విస్తరిస్తారు, ఇంక కొన్ని సంఘాలు అవుతాయి. అంత మాత్రం మళ్ళీ ఆయన గొప్పవాడిని, నేను అదని ఇదని స్వస్థత ప్రార్థనలు చేయబడునని డాక్టర్లు పెట్టుకున్నట్టు, కీళ్ళ డాక్టరు, ఎముకల డాక్టర్, కీళ్ళ డాక్టర్, నరాల డాక్టరు, మెదడు డాక్టర్ వాళ్ళు పెట్టుకుంటారు కదా. మనం అన్నిటికీ ఒకే డాక్టరే. యేసయ్య బాగు చేయగలడు. ఆయన ఎక్కడైనా మనం ప్లాన్ చేస్తే బాగు చేయడు. వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం కలిసి ఒకవేళ బాగు చేయాలి అనుకుంటే బాగు చేస్తాడు, లేదనుకుంటే ఆయన ఇష్టం. మనం ఎక్స్పోజ్ కావటం ఏంటి? దయచేసి అన్నీ స్వస్థతల విషయమే కాదు, మాట కూడా, మాయ మాటలు ప్లాన్తో కెమెరా ముందుకు వచ్చి ఈ లక్షల మంది నా వైపే తిరగాలి, నా మాటలే వినాలి, మీకు యూట్యూబ్ నుండి డబ్బు వస్తుంది, దాంతో తృప్తి చెందండి, అంతవరకే. ఈ సంఘాలను దయచేసి బాధ పెట్టొద్దని ప్రభు పేరట మీ తోటి సేవకుడికి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నా మాటలను మీ హృదయంలో పెట్టుకొని ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీరేదో ఇది వీడి మాట ఇంటి ఎంత, వీడు నా కింద ఎంత, వీడి మాట నేను వినటం ఏంటని ఒకవేళ మీ ఈగో ఒప్పుకోకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఒప్పిస్తే నిజంగా దేవునికి బహు మహిమ వస్తుంది. మీరు కూడా ఇక నూతనంగా ప్రభు కొరకు ఉన్న కాలం, మిగిలిన కాలం దేవుని కొరకు పరిచర్య స్పష్టంగా దేవునికి ఇష్టంగా చేయగలుగుతారు. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.